సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి అంటే లక్షణాలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ సిమ్టమ్ ఇప్పుడు ఇదంతా మనం ఏంటి క్యాన్సర్ కాకముందు ఎలా గుర్తిస్తాము ఏంటి అనేది మనము అనుకున్నాం. ఒకవేళ కొంతమందికి ఈ ప్యాప్స్మియర్స్ ఇవి చేయించుకోరు కొంతమంది రెగ్యులర్, ఎందుకంటే ఎంతో మందిని చూస్తూ ఉంటాం మనం, అంతా చాలా మందికి చెప్తూ ఉంటాం ప్యాప్స్మియర్ చేయించుకోండి అని, చాలా మంది చేయించుకోరు. సో ఇలాంటి పేషెంట్స్ కొద్ది రోజుల తర్వాత అంటే ఎప్పుడైతే ఈ క్యాన్సర్ డెవలప్ అవుతుందో ఆ స్టేజ్లో ఏంటంటే ఇనీషియల్ ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అని అంటాం. అంటే సెక్షువల్ ఇంటరాక్షన్ అప్పుడు నార్మల్గా అంతవరకు నార్మల్ సెక్షువల్ ప్రాక్టీస్ ఉన్నది, వెంటనే వాళ్ళకి ఫస్ట్ సిమ్టమ్ కనిపిస్తుంది ఏంటంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, లైట్గా స్పాటింగ్ అవుతుంది. అది ఇనీషియల్గా చాలా తక్కువగా అనిపిస్తుంది. సో ఇది తక్కువే కదా ఏం కాదులే అని అనుకుంటాం. కొంతమందికి ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉంటుంది, అంటే మెన్సెస్ అంటే ఇంకా మెనోపాజ్ రాని మహిళలకి సైకిల్ టు సైకిల్ మధ్యలో బ్లీడింగ్ అవుతుంటుంది. ఓకే. సో ఈ వీటికి ఛాన్సెస్ కారణాలు వేరే ఎన్నో రీజన్స్ ఉండిండొచ్చు, కానీ ఈ డిసీజ్కి ఇలాంటి సిమ్టమ్స్తో కూడా ప్రెసెంట్ అవుతుంది. సో 90% ఆఫ్ ద టైమ్స్ వేరే అదర్ ప్రాబ్లమ్సే ఉంటాయి. అంటే బ్లీడింగ్ వచ్చిన ప్రతి వాళ్ళకి క్యాన్సర్ ఉంది అనేసి మనం అనుకోవటానికి లేదు. జస్ట్ డియూబి అంటాం, డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండిండొచ్చు. కానీ అవన్నిటికంటే ఎక్కడో 5% 10% ఛాన్స్ కూడా మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఒక్కసారి డిసీజ్ వచ్చిన తర్వాత దాని ఇంప్లికేషన్స్, దాని ప్రాబ్లమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకనేసి మనం ముందుగానే గుర్తించాలని చెప్తాం. సో ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత మనకు లైట్గా స్పాటింగ్ కనిపిస్తుంది, దాన్ని పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అని అంటాం. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, అంటే మెన్సెస్కి మధ్యలో బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి మెనోపాజ్ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, అలాంటప్పుడు కూడాను వెంటనే చెక్ చేయించుకోవాలి. ఇంకా లేటర్ సిమ్టమ్స్, ఇవి ఎర్లీగా వచ్చినప్పుడు కనిపించే సిమ్టమ్స్. ఇంకా లేట్ స్టేజ్లో ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ ఇవి స్టార్ట్ అవ్వటం వల్ల వైట్ డిశ్చార్జ్ అవుతుంది, తెల్లబట్టలు ఎర్రబట్టలు అనేసి అంటాం. సో ఎర్రబట్ట అని అంటే కనుక బ్లీడింగ్ అవటం, తెల్లబట్ట అంటే కనుక వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఈ వైట్ డిశ్చార్జ్ ఒక్కొక్కసారి ఫౌల్ స్మెల్లింగ్ కూడా ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ యూజువల్గా చాలా మందికి క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల వస్తూ ఉంటుంది. అది పెద్ద ఇష్యూ కాదు, నార్మల్గా యాంటీబయాటిక్స్ యాంటీఫంగల్స్ వేసుకుంటే కనుక వెంటనే తగ్గిపోతుంది, నార్మల్ అవుతారు. కానీ ఒక్కొక్కసారి సర్వైకల్ క్యాన్సర్ని ఫస్ట్ స్టేజ్లో ఈ ఎర్లీ స్టేజ్లో మనం గుర్తించకుండా కాస్త డిలే చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయి వైట్ డిశ్చార్జెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అది కొద్ది రోజుల తర్వాత కొంచెం ఫౌల్ స్మెల్లింగ్ కూడా అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది ఇళ్లలో మాకు పెద్దవాళ్ళు ఉంటారు, 60 years 70 years. ఇంట్లో మామూలుగా మనం అందరం చాలా బిజీగా ఉంటాం, వాళ్ళని ఎక్కువ పట్టించుకోకపోవచ్చు. ప్లస్ వీళ్ళు కూడా ఏంటంటే తొందరగా మాకు ఈ ప్రాబ్లం వస్తుంది అనేసి చెప్పడానికి సంకోచిస్తారు. ఏ 60 years తర్వాత నాకు బ్లీడింగ్ అవుతుంది అని చెప్పుకోవటం వాళ్ళకి కొంచెం సంకోచం ఉంటుంది అనమాట. ఒక రకమైన ఇది ఉంటుంది, ఇన్హిబిషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ తర్వాత బ్లీడింగ్ అవుతుంది, వైట్ డిశ్చార్జ్ అవుతున్నా కానీ వాళ్ళు చెప్పరు. ఆ తర్వాత మనకే కొంత స్మెల్ అనిపిస్తూ ఉంటుంది, ఇది ఎందుకు అవుతుంది, ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అడిగి కనుక్కొని పేషెంట్స్ని తీసుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని కొంచెం మనం జాగ్రత్తగా కౌన్సిల్ చేయాలి, మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా ఏంటి అనేసి. ఆర్ రెగ్యులర్గా ప్యాప్స్మియర్స్ అన్న చేయిస్తూ ఉంటే కనుక మనకు తెలుస్తూ ఉంటుంది ప్రాబ్లం ఏంటి అనేది. ఇది వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం. ఇంకా కొంత ఎక్కువ స్టేజ్లోకి వెళ్తే కనుక చాలామందికి ఈ వెన్నుపూస నొప్పి, లో బ్యాక్ ఏక్. ఓకే, లో బ్యాక్ ఏక్ ఎందుకు అని అంటే ఆ పెల్విస్లో ఇన్ఫెక్షన్స్ ఇవి రావటము, తర్వాత ఆ డిసీజ్ మొత్తం పెల్విస్ వైపుకి స్ప్రెడ్ అవ్వటం వల్ల అది బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంటుంది, అంటే లో బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇంకా కొంతమందికి కడుపు నొప్పి రావటం, తర్వాత వామిటింగ్స్ అవటం, లూజ్ మోషన్స్ అవటం, ఇలాంటివి కొన్ని రేర్ సిమ్టమ్స్. కానీ మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి బ్లీడింగ్, తర్వాత వైట్ డిశ్చార్జ్. ఓకే. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.